అదేవిధంగా ఒక ఆర్మీ బేసు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలని చూస్తున్నారు. దీనివల్ల మన ఆర్మీకి అక్కడ మంచి గట్టి బలం దొరికింది. అదేవిధంగా చైనాకి వెళ్ళే 80% వాణిజ్య సముదాయాన్ని మనం కంట్రోల్ చేయగలం. వరల్డ్లో 20% వాటాని మనం కంట్రోల్ చేయగలం. ఈరోజు ఇరాను హర్మోజ్ జలసంధిని ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో మనం రేపు భవిష్యత్తులో చైనాగా వెళ్ళే 80% ట్రేడ్ని, ప్రపంచం ద్వారా జరిగే 20% ట్రేడ్ని మన కంట్రోల్లో పెట్టుకోగలం. దీనికి రాహుల్ గాంధీకి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది కనుక జరిగితే చైనాకి చాలా ఆర్థికంగా నష్టం వస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం కొలాప్స్ అవుతుంది. చైనాకి నష్టం జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, రాహుల్ గాంధీకి అసలే ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాజెక్టు కట్టకూడదని చెప్పి, ఈ ప్రాజెక్టు వల్ల దేశానికి నష్టం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విష ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఏ భారతీయుడు దేశానికి మంచి చేసే పని చేస్తే ఏ రోజు వ్యతిరేకించడు. కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు భారతీయులా కాదా అని మీరే అర్థం చేసుకోండి. జై హింద్.